హలో ఫుడీస్, ఇట్స్ చేపల పులుసు. టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మన మసాలా పౌడర్ కోసం మెంతులు, జీలకర్ర, వామ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి. అదే గిన్నెలో ఆయిల్ పోసుకొని వామ నులిమి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, లైట్గా కొత్తిమీర కూడా వేసుకోవాలి. దాన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా చేపల కర్రీ వెడల్పాటి గిన్నెలోనే ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత పసుపు, అల్లం పేస్ట్, గ్రైండ్ చేసి వేసుకున్న పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక. ఆ తర్వాత 4-5 టేబుల్ స్పూన్స్ అయితే మేము కారం వేసుకున్నాం. మేము 2 స్పైసీ తింటాం కాబట్టి అలా వేసుకున్నామండి. మిగిలిన వాళ్ళు వాళ్ళకి తగినట్టు వేసుకోవచ్చు. ఆ తర్వాత టొమాటోస్, సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. మగ్గాక చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు రసం రెడీగా వేసుకొని పెట్టేసుకోవాలండి. వేసేసుకున్నాక చేపల జొన్న అయితే లాస్ట్ 5 మినిట్స్ ఉన్నప్పుడు అయితే చిన్న చిన్న పీసెస్గా వేసి ఉడికించేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు, కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, వేడి వేడి చేపల పులుసు రెడీ. ఇట్స్ సో స్పైసీ అండ్ టేస్టీ గైస్. యు లవ్ ఇట్.